హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ అండ్ బాను వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో అయితే మా ట్రావెల్ ఎలా వచ్చింది అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా. సో ఈ వ్లాగ్లో అయితే మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్, మేము సర్ప్రైజ్గా వస్తున్నామని చెప్పాం కదా. సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాము. ఇంకా మమ్మల్ని పిక్ చేసుకోవడానికి అయితే బాను వాళ్ళ బ్రదర్ అయితే వచ్చిండు. సో ఈ టైంలో కూడా మేము వద్దు అన్న కూడా తనైతే వచ్చిండు చిన్నోడిని చూద్దామని. మార్నింగ్ పాపం తను కూడా 3 o'clock లేచి అయితే వచ్చాడంట ఇక్కడికి మమ్మల్ని చూడడానికి. సో తను ఎలా ఫీల్ అవుతుందో మీరే చూడండి. చూడు పెదనాన్న. హాయ్ హాయ్. ఎవరిని వస్తున్నారు? ఇక చిన్నోడిని అయితే ఎత్తుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మా బావ, కానీ తనైతే వెళ్ళట్లేదు కొత్త కాబట్టి. ఇంకా మేము క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్తున్నాము. టైం అయితే ఇప్పుడు 5 o'clock అయింది. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంకా పైకి వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ అయితే చూడాలి. ఇప్పుడే ఇంటికైతే రీచ్ అయ్యాము. సో టైం అయితే ఇప్పుడు 6 o'clock అవుతుంది. పోయి డోర్ కొట్టి చూద్దాం. పడుకోన్నారేమో అంతే, చూద్దాము. డోర్ కొట్టి వాళ్ళ రియాక్షన్. సైడ్కి వెళ్ళు. ఒక్క నిమిషం రా. నానమ్మా నానమ్మా బాగున్నా అత్తయ్య. ఎవర్రా? హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చేసిన హాయ్. బాగున్నా బాయా. హాయ్. ఎక్కడ చూసింది? ఎక్కడ చూసిందా? చూసినా గుర్తుపెట్టినవరా? ఎవరీడు ఈ ఫోటోలు చూసి నేను మనిషి ఇదేనా అనుకుంటున్నా. పెట్టండి. నాకు పెట్టలేదు. చేతు పెట్ట ఎడం చేతు మంచిది. బయటికి రావాలి కదా చూపులో ఉన్నాయి పర్లేదు. మమ్మా చెప్పు హాయ్ మమ్మా. హాయ్ తనుజ్. హాయ్. చూసారు కదా వాళ్ళ హ్యాపీనెస్. సో మేము అనుకున్న రియాక్షన్ అయితే రాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మేము వస్తున్నామనే డౌట్ అయితే ఉందంట. సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వస్తామని చెప్పారు యూఎస్కి, కానీ లేదులే మేమే వస్తాము అక్టోబర్లో అలా అని వీసా స్టాంపింగ్ ఉందని చెప్పాము. బట్ ఇప్పుడే వస్తున్నామని అయితే చెప్పలేదు. ఇంకా మా బావకు తెలుసు కదా, మా బావ అయితే లాస్ట్ వీక్ అలా ఇంటికి వెళ్ళి మొత్తం క్లీన్ చేయించాడంట. ఇంకా చిన్నోడు వస్తుంది కదా, నీట్గా ఉండాలి, డీప్ క్లీనింగ్ చేయించాలని. సో దాంతో వాళ్ళకైతే కొద్దిగా డౌట్ అయితే వచ్చింది. సో ఇంకా మేము డోర్ కొట్టే లోపల ఇంకా మేమైతే అని వాళ్ళు గెస్ట్ చేశారు. సో అలా అయితే వాళ్ళకైతే తెలిసిందంట. సో మేము అనుకున్న సర్ప్రైజ్ అయితే ఇక్కడైతే కొద్దిగా ఫ్లాప్ అయింది. సో అది మాకు ఇక్కడికి వచ్చాకైతే తెలిసింది, మా బావ చెప్పాడు సో ఇలా అయింది అనేసి. సో సరేలే ఇంకా ఎలాగైతే మేము ఈ రోజే వస్తున్నామైతే తెలియదు కదా. సో అలా అయితే వాళ్ళైతే హ్యాపీ అయితే ఫీల్ అయినరు. సో ఇంకా ఈరోజు అయితే లేఖ్య బర్త్డే. సో తనకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాము. ఇంకా
చిన్నోడికి అయితే ఇక్కడ మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా భానువాళ్ళు కూడా కాఫీ అయితే తాగారు. ఇంకా తాగేసి ఇంకా అప్పుడే మేమైతే ఇంకా బయలుదేరాము. ఇంకా లేకే స్కూల్కి వెళ్తుంది. సో తను వెళ్ళే లోపల మేము వెళ్ళి తనకైతే సర్ప్రైజ్ చేద్దామని అయితే బయలుదేరాము ఇంటి నుంచి. సో ఇక్కడ నుంచి లేకే వాళ్ళ ఇల్లు అయితే ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది అనుకుంటా. సో అక్కడికైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇంకా చిన్నోడికి అయితే తినిపించేసి అయితే స్టార్ట్ అయ్యాము. సో మెయిన్ ఈరోజు రావడానికి అయితే రీజన్ అయితే అది. సో తన బర్త్డే ఈరోజు, తనకి సర్ప్రైజ్ ఇద్దామనేసి మేము ఈరోజు ఇక్కడ దిగుదామని అనుకున్నాము. సో ఫైనల్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా లేక బస్ కూడా వచ్చింది. సో తన బస్సు అయితే ఇక్కడే ఎక్కుతుంది ఆ స్కూల్కి వెళ్ళడానికి. సో బస్ కూడా వచ్చి వెయిట్ చేస్తుంది. ఇంకా లేకే రావడమే ఆలస్యము. ఇంకా వాళ్ళు కూడా ఇంటి నుంచి బయలుదేరారంట. మనమైతే ఇక్కడ వెయిట్ చేసి చూద్దాం. సో తను వచ్చాక తను అయితే మనం సర్ప్రైజ్ అయితే చేద్దాం. సో లెట్స్ సీ హౌ షీల్ రియాక్ట్. తమ్ముడు వాళ్ళు అమెరికా నుంచి వచ్చారన్నమాట, సర్ప్రైజ్ ఇద్దామని. అందుకే ఆపమని చెప్పండి. హాయ్, ఇటు సైడ్ నుంచి రా. ఏ ఫోన్ అది వచ్చేస్తుంది. హాయ్ లేక్యా. హ్యాపీ బర్త్డే. సో మీరు హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే లేక్యా. చూసారు కదా తన హ్యాపీనెస్. సో తన బర్త్డేకి అయితే ఫైనలీ తనకైతే సర్ప్రైజ్ ఇచ్చాము. సో ఇంకా మేము ఇక్కడ ఇంటికైతే వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. సో తనైతే స్కూల్కి వెళ్ళింది. ఇంకా ఈవినింగ్ అయితే వస్తుంది. భాను బైక్. సో యుఎస్లో ఉంటుంది చాలా బైక్ని. సో తన డ్రీమ్ బైక్ అయితే అది. సో తను చూసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు భాను. ఇంకా అది ఎప్పుడెప్పుడు రైడ్ చేయాలని వెయిట్ అయితే చేస్తుండ్రు. సో ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ వాళ్ళ ఇంటికైతే వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్దామని అనుకున్నాము. అయితే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. సో సోమిత్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. నమస్తే బిడ్డ. నమస్తే బిడ్డ. గుడ్ జాబ్. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇక్కడ బయట నుంచి అయితే గీ కారం పొడి ఇడ్లీ అయితే తెప్పించుకున్నాము. ఇంకా తినేసి మేమైతే ఇంటికైతే బయలుదేరాము. ఇంకా 2 days తర్వాత అయితే మా అక్కల ఇంటికి అయితే నేను స్టార్ట్ అయ్యాము. ఇక్కడ 1 o'clock అలా మా అక్కల ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 1 hour అయితే పడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. నేను నిన్ననే మా అక్క అయితే కాల్ చేశాను. సో నేనైతే వెకేషన్లో ఉన్నాను, ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు, మాట్లాడడం కుదరలేదు, అందుకే కాల్ చేయలేదని అయితే చెప్పాను. సో తనైతే నమ్మింది. అలానే కొన్ని ఫొటోస్ కూడా పంపాను, ఎయిర్పోర్ట్ ఫొటోస్. అవునా అని మాట్లాడుకున్నాం కొద్దిసేపు. యూజువలీ మా అక్క వాళ్ళకి మా మమ్మీకి కూడా నేను డైలీ కాల్ చేసి మాట్లాడతాను. సో చాలా కంట్రోల్ చేసుకున్నాను ఈసారి చెప్పకూడదు అనేసి. లేదంటే నేను ఏది ఇక్కడ జరిగినా మా అక్కకి నెక్స్ట్ డేనే కాల్ చేసి చెప్పేస్తాను ఇలా ఇలా జరిగింది అనేసి. సో ఈసారి మాత్రం చాలా కంట్రోల్ చేసుకున్నాను సర్ప్రైజ్ ఇవ్వాలని. డైలీ కాల్ చేసేటప్పుడల్లా అనుకుంటాను చెప్పాలని, మళ్ళీ కంట్రోల్ చేసుకొని వద్దులే అని సైలెంట్ అయిపోతాను. ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో మా అక్క వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇది, మేమైతే చెప్పలేదు. ఇంకా యూఎస్లోనే ఉన్నారని అనుకుంటున్నారు వాళ్ళు. సో నిన్నే కాల్ చేసి మాట్లాడాను, వెకేషన్కి వెళ్తున్నా అని చెప్పాను. బట్ కాల్ అయితే 2-3 days నుంచి చేయలేదు. నిన్న చేసేది వెకేషన్లో ఉన్నాను, కాల్ చేయడం కుదరలేదని చెప్పాను. సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాం వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది. వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని చాలా వెయిట్ చేస్తున్నాను. అలానే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మా అక్క వాళ్ళకి పాప పుట్టింది, సేమ్ తన ఏజే. సో తను చూడాలని చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. ఇంకా వాళ్ళు కూడా చిన్నోడిని చూడడం ఫస్ట్ టైము. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఎమోషన్స్ క్యాప్చర్ చేయాలని నేనైతే వెయిట్ చేస్తున్నాను. లెట్స్ గో అండ్ సీ హౌ దే విల్ రియాక్ట్. ఓకే, చూస్తే నేను 2 చున్నీలు వేసుకున్నాను కదా. సో ఒక చున్నీ అయితే నేను ముఖానికి కట్టుకుని సర్వే నుంచి వచ్చాము అని చెప్పడానికి అయితే ఇంకొక చున్నీ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా మరీ అంత ఎందుకులే, ఇంకా వెళ్ళిపోదాం డైరెక్ట్గానే అనేసి ఇంకా ఇక్కడైతే పెళ్ళి కొట్టాను. ఇప్పుడు వాళ్ళైతే లోపల నుంచి వస్తారో చూద్దాం.
Hey, how are you people? Good boy, Sumi. చూసుకుంటూ లేవురా నువ్వు. వాడు హంగ్రీగా హాయ్ చెప్తూ అంటే కార్లోనే హాయ్ చెప్తుండే. చెప్పు హాయ్. వాడు నార్మల్ కార్లో పడుకుంటాడు, పడుకోని అప్పటి నుంచి చూసారు కదా మా అక్క రియాక్షన్. సో తనైతే షాక్ అయిపోయింది. నిన్ననే అక్కడ ఉన్నా అని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చావని తనైతే షాక్ అయింది. సో ఇంకా మేమైతే ఇంకా అక్కడ మా అక్క కూడా తిని ఇంకంతా కడిగి పెట్టుండదు. ఇంకా మేము మా అక్క కూడా లంచ్కి అయితే లేదు, ఇంకా మళ్ళీ బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టింది. మేము వెళ్ళడానికి అయితే 3 o'clock అయిపోయింది అక్కడికి. ఇంకా అక్కడి నుంచి అయితే తినేసి ఒక 2 hours అయితే టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము 5 o'clock అలా. ఇంకా భాను కూడా ఈవినింగ్ లాగిన్ ఉండే, ఇంకా అందుకే మేము ఒక 2 hours స్పెండ్ చేసి అయితే ఈవినింగ్ వచ్చాము. ఇంకా మా అక్క వాళ్ళకి అయితే చెప్పాము, మమ్మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పొద్దు ఏమి, అక్కడికి కూడా సర్ప్రైజ్ చేద్దాము అనేసి. ఇంకా మా అక్క వాళ్ళకి కూడా చెప్పాము, మీరు అక్కడికి వెళ్ళండి మేము వస్తాము అని చెప్పాము. సో అక్కడైతే టైం స్పెండ్ చేద్దామని చెప్తే ఇంకా వాళ్ళు కూడా 2 days తర్వాత వాళ్ళు కూడా అయితే బెంగళూరుకి అయితే వెళ్ళారు. అక్కడి నుంచి అయితే మేము 5 days తర్వాత బెంగళూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో బెంగళూరుకి మేము మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ మా అక్క వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, సో వాళ్ళకైతే చెప్పాము మమ్మల్ని పిక్ చేసుకోండి అని. ఇంకా వాళ్ళు కూడా బయటకైతే వచ్చారు, బయటకు వెళ్ళాలి అనేసి. ఇంకా ఆ రోజే మా అక్క కొడుకుది డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనేసి అందరూ అయితే అక్కడికి వెళ్ళారంట. ఇంకా ఇంటికి అయితే మా అక్క కాల్ చేసింది, ఇంట్లో ఎవరున్నారు అనేసి. ఇంక ఇంట్లో అయితే మా మమ్మీ ఒకటే ఉంది. మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. ఇంకా మళ్ళీ మా అక్క అయితే మా పెద్దక్కకైతే కాల్ చేసి అడిగింది, అయిపోయిందా ఇంకా వస్తున్నారంటే. వాళ్ళు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంకా మేము కూడా ఇంటికి వస్తాము ఒక 10 minutesలో అని చెప్పారు. సరేలే ఇంకా అందరు ఇంటికే వస్తారు కదా, ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము. సో ఇంకా మా మమ్మీ ఒకటే ఇంట్లో ఉంది కదా అని ఇంకా మా అక్క అయితే మా మమ్మీకి అయితే కాల్ చేసి మాట్లాడుతుంది. సో పాప అయితే ఎక్కువ ఏడుస్తుంది. ఇంటికి వచ్చాక పాపకైతే దిష్టి తీయి, అందుకే ఎర్నీళ్ళు రెడీ చేసి పెట్టు, ఒక 5 minutesలో అయితే మేము వస్తామని అలా ప్లాన్ అయితే చేసుకొని మా అక్క అయితే కాల్ చేసింది. ఈ పాప బాగా ఏడుస్తుంది కానీ కొంచెం ఎర్నీరు చేసి పెట్టి 5 నిమిషాలు వస్తున్నా. వాడు కూడా రాని ఆడే ఉంది, అలాగే ఉంది, ఆడే ఉంది, ఆడే తీయాలి, వెనకే ఉంది. అందుకొచ్చిందా సడన్గా వస్తుంది. చూసారు కదా మా మమ్మీ వాళ్ళ కలర్లో హ్యాపీనెస్. సో ఈ హ్యాపీనెస్ చూడడానికి కోసం నేను లాస్ట్ 1 month నుంచి అయితే వీళ్ళకి చెప్పకుండా అయితే వెయిట్ చేశాను. సో చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఇది. సో ఆఫ్టర్ 2.5 years అయితే మా మమ్మీని అయితే కలిసాను. సో ఇంకైతే వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో ఇంకా మా డాడీ కూడా లేడు, ఇంకా మా డాడీ అయితే రావాలి, అలానే మా అక్కలు కూడా ఇంకా రావాలి. నెక్స్ట్ వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేసి వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దాం. ఇంకా మా మమ్మీ అయితే చూసిన తక్షణ ఇంకా క్వశ్చన్ పైన క్వశ్చన్లు అయితే వేస్తుంది. అక్కడే ఉన్నావు కదా, ఇప్పుడు ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, అసలు ఏమైంది ఇంత సడన్గా రావడానికి. ఇంకా వాళ్ళకైతే భయం ఉంటుంది కదా. ఇంకా కొద్దిసేపు అయ్యాకైతే మా అక్క వాళ్ళు అయితే వచ్చారు. సో వాళ్ళైతే డోర్ కొడుతున్నారు. ఇప్పుడు నేనే వెళ్ళైతే డోర్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. వాళ్ళు
ఇదంతా సర్ప్రైజా? ఇంకెవరన్నా మేము సోమవారం వచ్చాం హైదరాబాద్కి. చూసారు కదా మా అక్క మా మామ అయితే ఫస్ట్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. చాలా ఎమోషనల్ అయితే అయ్యాము అందరినీ. సో ఇంకా దానివల్ల చిన్నోడు కూడా ఏడ్చాడు. మేము ఏడ్చినందుకు ఇంకా కొద్దిసేపు అయ్యాక మా డాడీ అయితే వచ్చాడు. ఇంకా మా మమ్మీ అయితే మా డాడీకి అయితే కాల్ చేసి చెప్పింది. మాకు తెలీదు మా డాడీకి చెప్పిందని. బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే ఎవరో అనుకున్నాము. చూస్తే మా డాడీకి కాల్ చేసి చెప్పింది మేము వచ్చామనేసి. అయ్యో ఇంత సర్ప్రైజ్ చేసింది మళ్ళీ మా డాడీకి చేయలేకపోయామే అనుకున్నాము. ఇంకా సరేలే అని ఇంకా మా డాడీ అయితే ఇంకా అప్పుడు ఆఫీస్లో ఉన్నారు. ఇంకా అప్పుడైతే వచ్చారు ఇంటికి. ఇంకా అందరం కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాము. ఎప్పుడు వచ్చారు ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా అవన్నీ చెప్తూ ఉన్నాము. ఇంకా నేను వచ్చానని తెలిసి మా అత్తమ్మ కూతురు అయితే వచ్చింది ఇంటికి. సో తనైతే పాపం చాలా ఎమోషనల్ అయింది నన్ను చూసి. చూసారు కదా మా సర్ప్రైజ్ విజిట్. సో మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్, మా ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉందనేసి ఇంకా చాలా మటుకు క్యాప్చర్ చేయలేకపోయాము. సో చాలా ఎమోషనల్ అయ్యాము, అలానే చాలా హ్యాపీ కూడా ఉంది. సో ఫైనల్లీ మేమైతే 2.5 years తర్వాత ఇండియాకి అయితే వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీని కలిసినందుకు. సో ఇంకా చిన్నోడైతే మంచి అందరితో అయితే ఆడుకుంటున్నాడు. సో మీ అందరు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అవుతుంది. అలానే ఇంకా ఇండియా సిరీస్లో కొత్త కొత్త వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.